ఈ వీడియోలో తగ్గింపు మరియు పన్నుల యొక్క శాతం ఆధారంగా పద సమస్యలు ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్లో పర్సెంట్ వర్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాక్స్ అండ్ డిస్కౌంట్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రవళిక ఒక బ్రాస్లెట్ కొన్నది. ఆమె బ్రాస్లెట్ ధరతో పాటు అమ్మకపు పన్ను రూ. 0.72 చెల్లించింది. అయితే అమ్మకపు పన్ను 6% విధించారు. అయితే అమ్మకం పన్నుకు ముందు బ్రాస్లెట్ ప్రకటన ధర ఎంత? ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని రాసుకుందాం. అమ్మకం పన్ను ధర ఈక్వల్ టు అమ్మకం పన్ను శాతం ఇంటూ బ్రాస్లెట్ అసలు ధర. ఇది అమ్మకం పన్ను యొక్క సూత్రం. దీనిలో ఇచ్చిన సమాచారాన్ని ప్రతిక్షేపించి బ్రాస్లెట్ యొక్క అసలు ధరను కనుక్కుందాం. అమ్మకం పన్ను ధర ఎంత ఇచ్చారు? ప్రశ్నలో చూడండి. రూ. 0.72 ఇచ్చారు. ఈక్వల్ టు అమ్మకం పన్ను శాతం ఎంత? 6% ఇంటూ బ్రాస్లెట్ యొక్క అసలు ధరను పి అని అనుకుందాం. ఇప్పుడు 0.72 ఈక్వల్ టు 6%ని 6/100గా రాసుకోవచ్చు. 6/100 అంటే 0.06 అవుతుంది. ఇంటూ పి. ఇక్కడ మనం పి విలువను కనుక్కోవాలి. అంటే 0.06ను క్యాన్సిల్ చేయాలి. దీనికోసం ఈక్వల్ టుకి రెండు వైపులా 0.06 చేత భాగహారం చేద్దాం. అలా చేస్తే 0.72/0.06 ఈక్వల్ టు 0.06 ఇంటూ పి బై 0.06 అవుతుంది. లవంలోను మరియు హారంలోను 0.06 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కొట్టివేద్దాం. అప్పుడు పి ఈక్వల్ టు 0.72/0.06 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ని తీసివేయాలంటే కుడివైపుకు 2 స్థానాలు జరపాలి. అంటే లవం మరియు హారం రెండింటిని 100 చేత గుణించాలి. కాబట్టి ఇంటూ 100/100 రాసుకుంటాం. ఇలా లవం మరియు హారం రెండింటిని ఒకే సంఖ్య చేత గుణించడం వల్ల వీటి యొక్క విలువ మారకుండా సమానంగా ఉంటుంది. కాబట్టి 0.72 ఇంటూ 100 ఎంత అవుతుంది? 72 అవుతుంది. అలాగే 0.06 ఇంటూ 100 6 అవుతుంది. కాబట్టి పి ఈక్వల్ టు 72/6 వస్తుంది. దీని విలువ 12 అవుతుంది. అంటే బ్రాస్లెట్ యొక్క అసలు ధర రూ. 12 అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక దుకాణం చీరలపై 25% తగ్గింపు లేదా డిస్కౌంట్ ఇస్తుంది. తగ్గింపును మనం ఇంగ్లీష్లో డిస్కౌంట్ అని అంటాం. ఈ తగ్గింపుతో ఒక చీర అమ్మకపు ధర రూ. 34.5 అవుతుంది. అయితే చీర యొక్క ప్రకటన ధర ఎంత? చీర యొక్క అమ్మకపు ధర అంటే డిస్కౌంట్ లేదా తగ్గింపు ఇచ్చిన తర్వాత వచ్చే ధరను అమ్మకపు ధర అంటారు. ఇలా డిస్కౌంట్ ఇవ్వక ముందు ఉండే ధరను ప్రకటన ధర లేదా జాబితా ధర అని అంటారు. ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని రాసుకుందాం. ప్రకటన ధరను ఎక్స్ అని అనుకుందాం. అమ్మకపు ధర సూత్రం ఏంటంటే ప్రకటన ధర మైనస్ తగ్గింపు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. తగ్గింపు లేదా డిస్కౌంట్ ఇచ్చిన తరువాత వచ్చే ధరను అమ్మకపు ధర అని అంటారు. తగ్గింపు ఇవ్వక ముందు ఉండే ధరను ప్రకటన ధర అని అంటారు. అంటే ప్రకటన ధరలో నుంచి తగ్గింపు ఇచ్చిన తరువాత అమ్మకం ధర వస్తుంది. కాబట్టి ప్రకటన ధర మైనస్ తగ్గింపు ఈక్వల్ టు అమ్మకపు ధర అని రాయొచ్చు. ఇది ఈక్వల్ టు ప్రకటన ధరని ఏమని తీసుకున్నాం? ఎక్స్ అని తీసుకున్నాం. మైనస్ తగ్గింపు డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 25% ఇచ్చారు. 25%ని 25/100 అని రాసుకుంటాం. ఇది ఎక్స్ మైనస్ 25/100 ఎంత అవుతుంది? 0.25x అవుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే 1x అని అర్థం. అంటే 1 మైనస్ 0.25 చేస్తే ఎంత అవుతుంది? 0.75 వస్తుంది. కాబట్టి అమ్మకపు ధర 0.75x అవుతుంది. ప్రశ్నలో ఇచ్చిన దత్తాంశాన్ని చూడండి. చీర యొక్క అమ్మకపు ధర ఎంత ఇచ్చారు? రూ. 34.5 ఇచ్చారు. అంటే ఈ 0.75x ఈక్వల్ టు 34.5 అవుతుంది. దీనిని సంక్షిప్తీకరించడానికి రెండు వైపులా 0.75తో భాగిస్తాం. అప్పుడు 34.5/0.75 ఈక్వల్ టు 0.75x/0.75 అవుతుంది.
ఇక్కడ లవం మరియు హారంలో 0.75ను కొట్టివేస్తాం. అప్పుడు x ఈక్వల్ టు 34.5/0.75 అవుతుంది. ఇక్కడ హారంలో పాయింట్ని తీసివేయాలంటే 2 స్థానాలు కుడివైపుకు జరగాలి. కాబట్టి లవం మరియు హారంలో 100 చేత గుణిస్తాం. అప్పుడు దీని విలువ 3450/75 అవుతుంది. దీనిని భాగహారం చేద్దాం. 34 75లో పోదు కాబట్టి 345 తీసుకుందాం. 345 75లో ఎన్నిసార్లు పోతుంది? 4 75లు 300 అవుతుంది. ఇప్పుడు 345 నుంచి 300 తీస్తే ఎంత అవుతుంది? 45 మిగులుతుంది. పక్కనున్న సున్నాను కిందకు దించుకుంటాం. 75 ఆర్లు 450 అవుతుంది. 450 మైనస్ 450 0 అవుతుంది. కాబట్టి దీని విలువ 46 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 46 వస్తుంది. ఇక్కడ x అంటే ఏంటి? చీర యొక్క ప్రకటన ధరను మనం x అని అనుకున్నాం. కాబట్టి చీర యొక్క ప్రకటన ధర 46 రూపాయలు అవుతుంది. ఈ వచ్చిన సమాధానం సరైందో కాదో తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయొచ్చు. ఈ తగ్గింపు లేదా డిస్కౌంట్ అనేది ప్రకటన ధర మీద ఇస్తారు. కాబట్టి 46లో 25% తగ్గించి చూడండి. అప్పుడు వచ్చే సమాధానం 34.5 రూపాయలు అవుతుంది. 46లో 25% ఎంత అవుతుంది? 11.5 రూపాయలు అవుతుంది. ఈ 11.5ను 46లోంచి తీసివేయండి. ఎంత వస్తుంది? 34.5 రూపాయలు వస్తుంది. కాబట్టి 46 అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? తగ్గింపు మరియు పన్నుల యొక్క శాతంతో పద సమస్యలు ఎలా చేయాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.